మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఇక ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం దేశంలోని పేదలు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అటువంటి పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండడం దేశ గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. గాంధీజీ పేరు తొలగించడం చాలా బాధాకరమని, ఇది దేశ చరిత్ర, గాంధీజీ ఆశయాలను అవమానపరిచినట్టేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్త ఆలోచన వచ్చి మన్రేగాను తీసేసి జీ రామ్జీ అని పేరు పెట్టి దానికి 25 రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 100 రోజుల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 240 రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం, అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 రోజులు వాళ్ళు ఇస్తారట, 40 రోజులు మేము పెట్టుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో 25 రోజులు పెంచారు. కానీ ఆ 25 రోజుల్లో 40 రోజుల డబ్బులు మనం ఇవ్వమంటున్నారు. అది కూడా కేంద్రంకి వెళ్ళి ఒక ఆలోచన, వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే చేయాలి. అంటే గ్రామాలలో పరిస్థితి గ్రామంలో ఉన్నోనికే తెలుస్తుంది. కానీ కేంద్రం నుంచి వచ్చే కొత్త కార్యక్రమం తీసి మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల, ఎందుకంటే ఒకప్పుడు మనకు 100 రోజులు వేతనం దొరికేది, వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు జీ రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు వలస పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. మన మహాత్మా గాంధీ